2-3 లక్షల రూపాయల చిన్న చిన్న మొత్తాలకు సంబంధించిన బిల్లులను రాష్ట్ర ఆర్థిక శాఖ ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉంచింది. ట్రెజరీ నుంచి టోకెన్ వచ్చిన బిల్లులకు సొమ్ములు చెల్లించలేకపోతుంది. కానీ కాంట్రాక్టు పద్ధతిలో కొలువుల్లో చేరిన ఉన్నతాధికారులకు మాత్రం 2 ఏళ్ల జీతాలను ముందస్తుగా చెల్లించేసింది. గత ప్రభుత్వ పెద్దల అనుమతితో ఆగమేఘాల మీద వారికి అడ్వాన్స్ గా వేతనాలు చెల్లించేసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచుకు చెందిన ఒక టీచర్ 2022 ఆగస్టులో పదవీ విరమణ చేశారు. మొదటి వేతన సవరణ సంఘం సిఫార్సు ప్రకారం ఆ టీచర్ కు నెలకు 23,378 రూపాయల చొప్పున వ్యత్యాస సొమ్ము 11 నెలలకు మొత్తం 3,23,158 చెల్లించాల్సి ఉంది. 2022 ఆగస్టులో ఈ బిల్లును చేసి పంపించగా ట్రెజరీ నుంచి టోకెన్ జనరేట్ అయింది. ఇప్పటి వరకు ఆ సొమ్మును రాష్ట్ర ఆర్థిక శాఖ చెల్లించలేకపోయింది. 2023 ఏప్రిల్లో ఈ బిల్లును రీస్కెడ్యూల్ చేయగా ఈ ఏడాది మార్చి 31తో గడువు మీరిపోయింది. ఈ చిన్న బిల్లును చెల్లించడానికి ఆర్థిక శాఖ మీనమేషాలు లెక్కిస్తోంది. కానీ ఇద్దరు ఉన్నతాధికారులకు మాత్రం 1.25 కోట్ల వేతన సొమ్మును ఆర్థిక శాఖ అడ్వాన్స్ గా చెల్లించేసింది. చిరుద్యోగుల పీఆర్సీ వేతన బకాయిలు, గ్రాట్యుటీ వ్యత్యాసం, బీమా, జీపీఎఫ్ పార్ట్ ఫైనల్, మెడికల్ రియంబర్స్మెంట్ వంటి చిన్న బిల్లులకు సొమ్ములు చెల్లించడానికి నిధులు ఉండవు గాని పెద్ద తలకాయలకు మాత్రం టంచనుగా అడ్వాన్స్ గా చెల్లించడానికి నిధులుంటాయా అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలోని చాలా మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు సప్లిమెంటరీ బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రిటైర్ అయిన కొందరు ఉద్యోగులకు చెల్లించాల్సిన సొమ్ముల విషయంలోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. కొన్ని బిల్లులు 2-3 ఏళ్లుగా క్లియర్ కావడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30,000 బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని సంఘాల నేతలు చెబుతున్నారు. ఇలాంటి బిల్లులను క్లియర్ చేయకుండా ఆర్థిక శాఖ తమకు కావాల్సిన వ్యక్తులకు మాత్రం వెంటనే బిల్లులను క్లియర్ చేస్తుందని ఆరోపిస్తున్నారు.